ఆ విధంగా మనకేంటంటే శాస్తాహ అంటే రారాజు. రాజు ఏం చేస్తాడంటే శాసిస్తాడు. శాసనకర్తని రాజు అంటాడు. అంటే ఏదైనా ఒక పని రాజ్యంలో అమలు కావాలంటే శాసిస్తాడు. భగవంతుడి యొక్క శాసనం ఏమిటంటే వేదం. వేద విజ్ఞానం అంతా కూడా శాసిస్తుంది. ధర్మాన్ని శాసిస్తుంది, ప్రవర్తనను శాసిస్తుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి చెప్పి. కాబట్టి శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కూడా స్థితికారకుడు కాబట్టి శాసిస్తాడు. ఇంట్లో పెద్దవాడు ఏం చేస్తారు? తండ్రి, ఒరే నాయన ఇలా చదువు, ఇలా చదువు, ఇలా ప్రవర్తన కలిగి ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు. స్థితి ఆయన చూస్తుంటాడు. కానీ మనం సక్రమంగా ఉండటం కోసము ఏం చేస్తుంటాడు? శాసిస్తుంటాడు. ఏ బాబు, ఇలా ఆడొద్దు, ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు, ఇటువంటి పనులు చేయొద్దు, బాగా చదువుకో, బాగా చదువు. ఇవంతా కూడా శాసనం. ఇంటికి పెద్దవాడు ఎట్లయితే తండ్రి గారు పిల్లలకు చెబుతారో అట్లా తన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులందరికీ కూడా శాసిస్తుంటాడు. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండని చెప్పారు. కాబట్టి శాస్తా అంటే రారాజు. విశుద్ధాత్మ, అద్భుతమైనటువంటి ఆత్మ కలవాడు. సురారిహ, రాక్షస ప్రవృత్తిని సంహరించువాడు. అంటే ప్రతి మానవుడు కూడా పుట్టగానే సాత్వికుడేం కాదు అని షడ్ వర్గాలు ఉంటాయి. 6వ నెల నుంచే ప్రారంభమవుతాడు. అంటే 6 నెలలు 6 రోజులు అంటారు కదా. 156వ రోజు నుంచి మనలో షడ్ వర్గాల యొక్క ప్రభావము ప్రవేశిస్తుంది అని చెబుతారు. అంటే ఎప్పుడైతే భోజనము లోపలికి పోతుందో, ఈ పోయిన భోజనము లోపల ఊరికే ఉండదు. అది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ కల్పిస్తూ ఉంటాయి భోజనం. తిండి ద్వారానే ఎటువంటి తిండి తింటే అటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ తిండి తింటామో, ఎటువంటి తిండి తింటామో అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి సందేహం లేదు దాంట్లో. కాబట్టి సాత్విక ఆహారం అయితేనేమో సత్వగుణాన్ని కలిగి ఉంటారు. రాజస, తామస ఆహారము తింటే తామస, రాజస గుణాన్ని కలిగి ఉంటారు. అంతే. కాబట్టి 6 నెలల 6 రోజుల నుంచి ఇది ప్రారంభమవుతుంది. అందుకే అన్నప్రాశన 156 రోజులు చేస్తారు. 150 రోజులకు డైజెషన్ ప్లాంట్ మెచ్యూర్ అవుద్ది. ఇది యాజ్ పర్ సైన్స్. 156 రోజులకు కర్మ ఫలితాలన్నీ కూడా విచ్చుకుంటుంటాయి మనిషిలో. ఆ సమయంలో పెట్టే ఆహారం వల్ల వాడి యొక్క కర్మ ఫలితము షడ్ వర్గాలు ప్రవేశిస్తుంటాయిగా. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి శరీరంలోకి, రక్తంలోకి, మనసులోకి, ఆత్మలోకి. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏ ప్రవర్తన కలిగి ఉంటారో పెద్ద అయిన తర్వాత కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆహారము మనం అలవాటు చేస్తాం అలాంటి ఆహారాన్ని సంతరించుకొని ఆ శరీరము, మనసు, ఆత్మ సాత్వికంగా తయారవుతుంది. కాబట్టి రాక్షస ప్రవృత్తిని సంవరించే గుణము కలవాడు శ్రీమన్నారాయణ. స్వస్తి. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి మీ స్టేటస్లో పెట్టుకోండి. మీ మిత్రులు, బంధువులు ఎవరికైనా ఉపయోగపడుతుంది. నేను చేసే నా చిన్న ప్రయత్నం, నా నేర్చిన భంగి చెప్పి అన్నట్లుగా నాకు తోచిన విధంగా నా పరిజ్ఞానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏ ఒక్కరికైనా ఇది ఉపయోగపడ్డా నా జన్మ ధన్యం. కాబట్టి మీ మిత్రులకు ఒక్కసారి మీ స్టేటస్లో పెట్టుకొని షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్టయితే అప్లోడ్ అవ్వగానే మనకు వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక రోజులో మనకు ఒక 15 నుంచి 20 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తే సరే. సమయం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ చెప్పే విషయము కొంచెం అర్థం కావాలన్న ఉద్దేశంతో కొంచెము ల్యాగ్ అవుతుంది. ప్రయత్నం అయితే చేస్తున్నాను.
ప్రయత్నానికి కూడా మీ యొక్క ఆశీస్సులు కావాలి. మీ ఆదరాభివారణ వల్ల ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. స్వస్తి ప్రజాభ్య.